కుంభరాశి వారికి వ్యయస్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ రాశిలో రాహువు, ద్వితీయంలో శనేశ్వరుడు, పంచమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో కేతువు. చాలా అంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆకుంది, చక్కగా మంచి పెళ్లి భోజనం వడ్డిచ్చారు, కానీ తినటానికి తీరిక లేదు అన్నట్టు పరిస్థితి కుంభరాశి వాళ్ళది. అంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. అన్నీ ఉంటాయి, అన్నీ వస్తాయి, కానీ ఏది ఆస్వాదించడానికి లేనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి రాహు కావచ్చు, రాహువుని చూస్తున్నటువంటి శనేశ్వరుడు కావచ్చు, ఈ విధమైనటువంటి చికాకులకి మనసు నిశ్చలంగా ఉండకపోవడానికి కావచ్చు, లేదా ఏది నిర్ణయం చేయలేకపోవడానికి కావచ్చు, ఈ యొక్క గ్రహస్థితి ప్రధానంగా అడ్డం పడుతుంది, కారణం అవుతుంది. కాస్తంత దుర్గాదేవి స్తోత్రం చదువుకోగలిగిన, లేదా మాఘమాసం ప్రత్యేకమైనటువంటి మాసము, సరస్వతి దేవి అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి వెళ్ళి ఏదైనా రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. అంటే సరస్వతి దేవనగానే తెలుపు రంగు వర్ణం కదా అని చెప్పిన అదే ఎక్కువగా తీసుకెళ్తారు. ప్రత్యేకంగా అదే తీసుకెళ్ళని అవసరం లేదు. ఈ రాశి వాళ్ళు నీలం రంగు కానీ, ఎరుపు రంగు కానీ, ఆకుపచ్చ కానీ నిరభ్యంతరంగా తీసుకువెళ్ళండి. అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమలతోటి సమర్పించండి. అమ్మవారి స్తోత్ర పారాయణ చేయడం కానీ, లేదా ఏదైనా కార్యక్రమం జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆ నిమిషానికి అక్కడ ఆ పరిస్థితుల్ని మీరు చక్కగా అంచనా వేయగలుగుతారు. మనస్తృప్తిని, మనశ్శాంతిని పొందగలుగుతారు. పరిస్థితులు మీ ఆధీనంలో మీకు అనుకూలంగా మారతాయి. ప్రత్యేకంగా పై అధికారులతో చికాకులు పడుతున్న వారు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమయానికి వచ్చి కాస్తంత ఇబ్బంది పెడుతున్నారు అని అనుకున్నవారు, ఈ యొక్క పరిహారాన్ని ఈ మాసంలో ఏదైనా ఒక రోజైనా చెయ్యండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యాష్టకము, సరస్వతి దేవి స్తోత్రాన్ని పఠించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి చిన్న చిన్న లోన్స్ ని, రుణాలని చెల్లించివేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. మునుపటి కన్నా పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితమైనటువంటి మార్పు ఉంటుంది. వచ్చేదానికి వెళ్లేదానికి పొంతన ఉండకపోవచ్చు. ఇందులో మాత్రం ఏ మార్పు లేదు. కానీ ఇప్పుడు వెళ్లేది మాత్రం సక్రమంగా వెళుతుంది. ఒకానొక అవసరం ఉంది, ఒక మనిషి దగ్గర మనం కాస్త అంత అప్పు పెట్టాము, ఏదో పని చేయించుకున్నాం, 10 రోజుల్లో ఇస్తామన్నాము, ఇవ్వాలనే మనకుంది, ఇవ్వకూడదన్న ఇంటెన్షన్ మనకేం లేదు. కానీ మన చేతిలో రూపాయి ఉంటేనే కదా ఇవ్వటానికి. కానీ ఈ రోజున ధనం చేతికి అంది వస్తుంది. ఆ మనుషులకి డబ్బులు ఇచ్చేయగలుగుతారు. కాస్తంత గౌరవప్రదమైనటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఆవేశాన్ని అణుచుకోకుండా వాగ్దానాలు గాని, మాటలు గాని మాట్లాడితే ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది గ్రహించి మెలగండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, సొంత ఉపాధిలో ఉన్న ఎవరైనా కావచ్చు, ఇంత మంచి గ్రహస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా రాహుకి నిద్ర పడుతుందా? మనకి నిద్ర లేకుండా చేస్తారు. ఏదో ఒక మాట అనే విధంగా చేస్తారు. అది పెడదోవకి దారితీసే అవకాశం ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. రుణాలకు సంబంధించినటువంటి అంశాలలో మరింత కాలం కాస్తంత టెన్షన్స్, కాస్తంత భయము, అభద్రతా భావం కొనసాగే అవకాశం ఉంది. కానీ పరిస్థితుల్లో మాత్రం మార్పులు వస్తాయి. ఉన్నత స్థానం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. రుణ సంబంధమైనటువంటి అంశాలు, కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. విస్తృత ప్రయత్నం తర్వాత మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చే విధంగా ఉంది. వ్యాపార అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. కుటుంబ పరమైనటువంటి అంశాలలో సానుకూలంగా ఉంటుంది. పెళ్లి వ్యవహారాలు కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. వ్యవహారాలలో సానుకూల మార్పులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు సూర్యగ్రహ అష్టోత్తరాన్ని పఠించండి.
రాబోయే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లేదా ఉద్యోగరీత్యా సతమతం అవుతున్నాము, కాస్తంత ఫ్లక్చుయేషన్ వచ్చినా కూడా ఫినాన్షియల్ గా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది అనుకున్న వారు మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ప్రతిరోజు సరస్వతి దేవి స్తోత్రాన్ని పఠించండి. బెల్లాన్ని లేదా జీడిపప్పుల్ని అమ్మవారికి నివేదనగా సమర్పించండి.